హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. తరచూ ఏదో ఒక చోట డ్రగ్స్ పట్టుబడుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు దందాలు కొనసాగిస్తూనే ఉన్నారు. సోమవారం నార్సింగిలోని ఓ మహిళ వద్ద 4 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఘటన మరొక ముందే రాజేంద్ర నగర్లో భారీగా గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. రాజేంద్ర నగర్లో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కోకాపేట్ రామ్కీ కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద సోదాలు చేసి ఓ గదిలో నిల్వ ఉంచిన 4 కిలోల గంజాయి చాక్లెట్స్ను గుర్తించారు. ఆ స్టాక్ మొత్తాన్ని సీజ్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఒడిశాకు చెందిన సౌమ్య రాజన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు గంజాయి చాక్లెట్లను ఒడిశా నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు రోజువారీ కూలీలకు రెగ్యులర్గా వీటిని విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఒడిశాలో తక్కువ ధరకే దొరికే గంజాయి చాక్లెట్లను హైదరాబాద్కు తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తూ సౌమ్య రాజన్ భారీగా లాభాలు గడిస్తున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపడుతున్న అధికారులు ముఠా ఆట కట్టించేందుకు రంగం సిద్ధం చేశారు.